అందరికీ వందనాలు. అగ్ని బాప్తిజం అంటే ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తం మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రులను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. ఈ అగ్ని బాప్తిజం అంటే ఏంటో మనకు తెలియాలంటే ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటే మనకి అగ్ని బాప్తిజం అంటే ఏమిటో ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ 3వ అధ్యాయం అంతా కూడా దేని కోసం చెప్పబడుతుంది? అరణ్యంలో ఉన్నటువంటి యోహాను భక్తుడి దగ్గరికి యోదయ వారు, యెరూషలేములో ఉన్నవాళ్ళు తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆయన నీళ్ళ బాప్తిజం ఇస్తున్నారు. ఈ బాప్తిజం తీసుకున్న వాళ్ళతోని వాళ్ళ కోసం ఏమిటి చెప్తున్నారంటే, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతని ఏ విధంగా మీరు తప్పించుకోవాలని చెప్తున్నారు. మారు మనసు తగిన ఫలాన్ని మీరు ఫలించండి అని చెప్తున్నారు. అబ్రహాము మీకు తండ్రి అని మీరు ఎంచొద్దు. అబ్రహాముకి రాళ్ళ వలనైనా సరే దేవుడు పిల్లల్ని పుట్టించగలుగుతాడు, అంత శక్తివంతుడు. కనుక గొడ్డలి చెట్టు వేరు ఉంది, మంచి ఫలం ఫలించండి, లేని పక్షంలో నరికి వేయబడుతుంది అని చెప్తున్నారు. నేను మీకు నీళ్లతో బాప్తిజం ఇస్తున్నాను. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిజం ఇస్తాడు. ఆయన చేత ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమును శుభ్రంగా బాగు చేస్తాడు. గోధుమలు పుట్టులో చేరుస్తాడు. పుట్టిన మాత్రం అగ్నితో కాల్చి వేస్తాడు అని ఈ వచనాలన్నీ చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా దేని కొరకు, ఎప్పుడు, ఏ సందర్భం కోసం చెప్పబడుతుందంటే, బాప్తిజం ఇచ్చినటువంటి యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసిన కాలంలో ఉన్నటువంటి యోహాను చేసిన పరిచర్యలో చేసిన సందర్భం కోసం చెప్పుతున్న వచనాలు కాదు ఇవేమని. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన వచనాలంటే, శ్రమల్ని 2 భాగాలుగా విభాగించిన తర్వాత మొదటి 3.5 సంవత్సరాలు గతించగానే ఇశ్రాయేలులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, యోదయలో ఉన్నవాళ్ళు అరణ్యానికి పారిపోవాలి, మిద్ది మీద ఉన్నవాడు కింద దిక్కకూడదు, పొలంలో ఉన్నవాడు తన బట్టలు మార్చుకోవడానికి రాకూడదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా వివరంగా చెప్పబడుతుంది. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో జరుగుతుంది. ఆ శ్రమల్ని తట్టుకోలేక యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్యానికి పారిపోతారు. అరణ్య ప్రాంతానికి పారిపోయిన ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారంటే, వీళ్ళు చేసిన పాపాల నిమిత్తమే అక్కడ చేర్చబడ్డారు. కనుక వాళ్ళందరూ కూడా అక్కడ నీళ్ళ బాప్తిజం పొందుకుంటారు. ఆయనే 2వ రాకల్లో మీ మధ్యకి రాబోతున్నాడు అని ఇక్కడ యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకల కోసం అక్కడ చెప్తున్న సందర్భం ఇదంతారా. ఆయన 2వ రాకల్లో వచ్చినప్పుడు ఎవరైతే మారు మనసు పొందుకుని పడతారో వాళ్ళకి పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తాడు. మారు మనసు లేకుండా ఇంకా ఆ పాపంలోనే దేవుడికి విరుద్ధమైన కార్యాలే చేసి జీవిస్తే మీకు అగ్ని బాప్తిజం ఇవ్వబడుతుంది. అంటే మీరందరూ కూడా ఖడ్గంతో నరికి వేయబడతారు. యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకలో ఎలాగొస్తారు? 2 అంచులు వాడి కలిగినటువంటి ఖడ్గాన్ని ధరించుకుని వస్తాడు. ఆ ఖడ్గంతోనే మిమ్మల్ని అందరినీ కూడా సంహరిస్తాడు. కనుక మారు మనసు పొందుకుంటేనే మీరు బ్రతుకుతారు, లేని పక్షంలో మీరు అగ్నితో కాల్చివేయబడతారు అని చెప్పబడుతుంది. ఇక్కడ అగ్ని బాప్తిజం అంటే ఈ అగ్నితో కాల్చివేయబడమే అగ్ని బాప్తిజం. ఈ అగ్ని బాప్తిజం కూడా ఎవరికి ఇస్తానంటున్నారు? మీకు అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఇస్తానంటున్నారు. అంటే 7 ఏళ్ల శ్రమంలోని ఇశ్రాయేలు యొక్క జనాంగమైనటువంటి ఎవరైతే మారు మనసు పొందుకోరో వాళ్ళందరూ కూడా సంహరింపబడతారు. ఆ సంహరింపబడమే అగ్ని బాప్తిజం అంటున్నారు అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి గురించి మాట దీవించును కాక. ఆమేన్.